హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. రీసెంట్గా నేను వైజాగ్ వెళ్ళినప్పుడు కొన్ని బెస్ట్ రెస్టారెంట్స్ విజిట్ చేశానండి. సో ఈ వీడియోలో నేను గూగుల్లో సెర్చ్ చేసి బెస్ట్ రివ్యూ ఉన్న హోటల్స్ విజిట్ చేశాను. సో ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మనం బీచ్ సైడ్ ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఆ హోటల్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. సేమ్ వే సిటీలో ఉండాలనుకునే వారికి కూడా నేను బెస్ట్ హోటల్స్ కూడా సజెస్ట్ చేయగలుగుతాను. అంటే నేను చూసినాను అక్కడ, నా ఎక్స్పీరియన్స్ బట్టే నేను ఇక్కడ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సిటీ సైడ్లో స్టే చేయాలనుకునే వారికి దస్పాలా హోటల్ ద బెస్ట్ అని చెప్పగలుగుతానండి. ఇక్కడ మేము పర్సనల్గా స్టే చేసాం 2-3 డేస్. సో ఇక్కడ మనకి ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ హోటల్ వచ్చేసి డాల్ఫిన్ హోటల్. ఇది కూడా ఈ దస్పాలా హోటల్ పక్కనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కీస్ సెలెక్ట్ బై లెమన్ ట్రీ అనేది, ఇది కూడా మనకి సిటీ సెంటర్లోనే ఉంటుంది. సో ఈ హోటల్స్ మీరు ట్రై చేయొచ్చు. ఫుడ్కి వచ్చేసరికి నేను ఒక 3 హోటల్స్ సజెస్ట్ చేస్తానండి. ఫస్ట్ వచ్చేసి శ్రీ సాయిరామ్ పార్లర్. ఇక్కడ టిఫిన్తో పాటు మీల్స్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి కామత్ హోటల్లో అయితే మనకి నాన్ వెజ్ చాలా బాగా దొరుకుతుంది. సో మేము అక్కడ కూడా ట్రై చేసాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నెల్లూరి వారి మెస్. ఇక్కడ వెజ్ ఆప్షన్స్ చాలా బాగుంటుంది. సో ఈ 3 హోటల్స్ మీరు ట్రై చేయొచ్చు. సో నేను చెప్పిన ఈ 3 హోటల్స్ నుంచి మేము పార్సల్సే తెచ్చుకున్నామండి. ఎందుకంటే ఇది చాలా క్రౌడెడ్గా ఉంటుంది ఈ ప్లేస్. పిల్లలతో వెళ్ళినప్పుడు కూర్చొని తినడానికి మాకు అంత వీలు కాలేదు. సో మేము పార్సల్సే ప్రిఫర్ చేసాము. కామత్ హోటల్ అయితే చాలా ఓవర్ క్రౌడెడ్ ఉంటుందండి. ఈ వీకెండ్స్లో అయితే అసలు మనకి వెళ్తే టైం కూడా ప్లేస్ కూడా దొరకదు కూర్చోడానికి. సో మీరు చూసినట్లుగా మేము ఇక్కడి నుంచి కూడా పార్సల్ తీసుకొని వెళ్ళాము. సో మేము వచ్చేసి ఇప్పుడు ఆర్కే బీచ్కి వెళ్తున్నామండి. సో బీచ్ దగ్గర మీరు ఏదైనా హోటల్స్ చూడాలనుకుంటే ఇక్కడ మీరు ఈ వీడియోలు చూడగలుగుతారు. నా రైట్ సైడ్లో కనిపించేది నోవోటల్ వచ్చేసి ఒక లగ్జరీ హోటల్ అండి. ఇక్కడ పర్ డే కాస్టే ఆల్మోస్ట్ 8,000 to 10,000 లోపల ఉంటుంది. ఇంకా వీకెండ్స్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. వైజాగ్లో బీచ్ అని చెప్తే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఆర్కే బీచ్. సో మేము ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామండి, ఆర్కే బీచ్కి. సో మీరు వెళ్ళేటప్పుడు ఆర్కే బీచ్లో మీరు చూడొచ్చు కొన్ని హోటల్స్ కూడా ఉంటుంది. అలాగే చాలా మ్యూజియంస్ కూడా ఉంది నేవీకి సంబంధించింది. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట. సో ఫ్రెండ్స్, అక్కడ స్ట్రైట్గా కనిపించేది అదే డాల్ఫిన్ నోస్ పాయింట్ అనమాట. మేము ఇప్పుడు వచ్చేసి ఆర్కే బీచ్ దగ్గర వచ్చాము. సో ఆర్కే బీచ్ దగ్గర ఈరోజు సాటర్డే చాలా మంది ఉన్నారు. ఇది ఒక ఫేమస్ బీచ్ ఇన్ వైజాగ్. ఏదైనా ఒకటి వచ్చేస్తుందంటే ఒకటి కూడా లాస్ట్. So friends, we are enjoying our vacation in Vizag. See you soon.
మా బాబు ఆడుతున్న ఈ టాయ్ వచ్చేసి మనకి బీచ్ దగ్గరే దొరుకుతుందండి. ఒక 100 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. సో మా బాబు చాలా బాగా ఎంజాయ్ చేశాడు శాండ్లో ఆడుకోవడం. సో ఈ బీచ్లో వచ్చేసి మేము ఒక 2-3 అవర్స్ టైం బాగా స్పెండ్ చేసామండి. ఇంకా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఆడుకోవడము. సో మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే ఆర్కే బీచ్ విజిట్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, మేము ఆర్కే బీచ్లో మా టైం బాగా స్పెండ్ చేశాము. ఈవినింగ్ వ్యూ కూడా బాగా ఎంజాయ్ చేసుకుంటూ మా రూమ్కి వెళ్ళిపోయాము. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.